హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. నేనైతే ఈరోజు మా ఇంట్లో నేను ఎలా వండుకుంటానో బిర్యానీ అలాగే చికెన్ చూపించబోతున్నాను నేను. నేను ఆల్రెడీ అన్నీ కడిగేసి చికెను, ఉల్లిపాయ, టమాటాలు అన్నీ కూడా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను అన్ని దగ్గరలో. మళ్ళీ వీడియో తీస్తూ అన్నీ చేయటం కష్టం కాదని చెప్పేసి అన్నీ ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను రెడీగా నేను. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిపోయినాయి. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. అలాగే నేను చేసేది బాస్మతి రైస్. అదైతే ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకున్నాను నేను. బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలి ఫస్టే మనం. అదిగోండి ఇక్కడ స్టీల్ గిన్నె కనిపిస్తుంది కదా, అందులోనే నేను ఆల్రెడీ కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాయి. ఇక్కడైతే నేను ఒక పక్క చికెన్ కూడా పక్కన పెట్టేసుకున్నాను నేను. దాంట్లో అయితే నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వీడియో తీద్దాం అనుకున్నా. 2 ఒకసారి అయితే తీయలేం కదా, కష్టం కదా, అంత క్లారిటీగా చూపించలేం కదా అని చెప్పేసి. అమ్మో అదోసారి ఇదోసారి అయితే ఇప్పటికే నైట్ అయిపోతుంది, మళ్ళీ టైం అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం 2 కనిపించేలాగా నేను కెమెరా పెట్టుకొని నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను చికెన్ కూరలో నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను. తర్వాత వేసుకున్నాను నేను. ఇక్కడ ఇంకో మిస్టేక్ చేశాను, గమనించారో లేదో, నేను బిర్యానీ తాలింపులో కూడా నేను పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయాను నేను. ఇంకా ఇక్కడైతే నాకు చికెన్కి అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇగోండి ఇక్కడ నేనైతే చికెన్ వేసేసుకున్నాను నేను దాంట్లో. ఇంకా చికెన్ వేసుకున్నాక ఏమో ఫ్రై అవుతున్నట్టున్నాయని చెప్పేసి నేను ఇది కలుపుతున్నా. కలిపేసి నీట్గా మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ చికెన్లో అయితే నేను ఇప్పుడు ఉప్పు, కారం అలాగే పసుపు వేసుకొని నీట్గా మగ్గబెట్టేసుకుంటాను నేనైతే ఇక్కడ. ఇదిగోండి ఈరోజైతే ఈ వీడియో చేయనా వద్దా అనుకున్నట్టు చూశాను నేను. ఎందుకంటే సర్లే ఏదో ఒకటి చేద్దాం కదా అని చెప్పేసి. ఎందుకంటే సాయంత్రం అంత టైము దీని మీద స్పెండ్ చేస్తే ఇంట్లో పనులు అవ్వవు కదా, అందువల్ల సర్లే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు కొంచెం అవి చేస్తూ అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా ఇంకా వంట మొదలు పెట్టేసి. ఇదిగోండి ఇక్కడైతే నీట్గా కలిపేసుకొని ఇక్కడైతే మూత పెట్టుకోవాలి. అందులోనూ సాయంత్రం కదా, ఇంకా ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ వీడియో చేయడం చాలా కష్టము, ఎందుకులే అనుకున్నాను. ఇంక సర్లే ఎలాగోలాగా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను. ఇదిగోండి ఇక్కడైతే నేను మూత పెట్టుకున్నాక చికెన్ మీద అది తీసేసి కొంచెం టమాటా ఉంటాయి కదా, అవి ఏమో నేను ఏం చేస్తానంటే నాకైతే ఇలా అనిపిస్తుంది, నేను టమాటా వేసేసి నేను తర్వాత ఇంకా కలపను నేను ముక్కల్ని, అలానే వదిలేసి ప్లేట్ పెడతాను నేను. అలా చేస్తే ఏంటంటే టమాటా ముక్కలా ఉండదు, మెత్తగా అయిపోతుంది అది. నాకు టమాటా ముక్కలు కనిపిస్తే కూరలో నాకు నచ్చదు. నేను అలా చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని నేను ఆ లోటాతో ఒక లోటాను సగం తీసుకున్న బియ్యం నేను. చేసేది బాస్మతి రైస్ కదా, నీళ్ళు మాత్రం కొంచెం చూసుకొని పోసుకోవాలి. అటు ఇటు అయినా సరే తక్కువైతే గట్టిగా అయిపోద్ది, కొంచెం వాటర్ ఎక్కువైతే మెత్తగా అయిపోద్ది, చూసుకొని పోసుకోవాలి. నేనైతే లోటను తీసుకున్నా కదా, నేను 2 లోటాలు వాటర్ పోసుకున్నాను. ఇంకా దాంట్లో అయితే నేను కొత్తిమీర అలాగే కరివేపాకు కొంచెం కారం కూడా వేస్తా, కొంచెం లైట్ కలర్, కొంచెం కలర్ వస్తుందని చెప్పేసి. అది కొంచెం మరగాలి కదా, ఈలోపు చికెన్ ఫ్రై అయిపోయింది. ఇదిగోండి దీంట్లో అయితే నేను నాకు ఎంత కావాలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇక్కడైతే బిర్యానీకి వాటర్ మరుగుతుంది కదా, ఇదిగోండి నేను కడుక్కున్న బాస్మతి రైస్ ఇది. ఇప్పుడైతే బియ్యం మొత్తం వేసేసుకోవాలి దాంట్లో. ఇదిగోండి వేసేసుకుంటున్న బియ్యం నేను. ఇంకా నేనైతే ఈ గ్యాప్లో వంటలు ఏమైనా ఉంటే నీట్గా శుభ్రం చేసేసుకుంటున్నా, మళ్ళీ పని ఎక్కువైపోతుందని. ఈ వీడియో తీస్తూ మళ్ళీ ఎప్పుడు పని అవుతుందో ఏమో, మళ్ళీ ఇంకా నైట్ అయిపోద్ది, బాగా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇది పని చేస్తూనే నేను వీడియో తీసుకుంటూనే నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే చికెన్ దగ్గరికి నీట్గా అయిపోయింది. ఇప్పుడైతే నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుంటున్నాను నేను. అసలు వంట చేస్తున్నానే కానీ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది, వేడి చాలా వేడిగా ఉంది. అస్సలు ఉండలేకపోతున్నా, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకైతే. అంత కష్టపడి అవసరమా వీడియోస్ అనుకుంటారేమో. చేద్దామని ఫిక్స్ అయ్యాం కదా, ఎంతవరకు చేద్దామో ఏంటో చూడాలి కదా, ట్రై చేయాలి కదా అని చెప్పి చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడైతే నా మొహం మీదకి ఆయిల్ తుల్లిపోయింది. ట్రై చేయకుండా ఏది రాదు కదా, ట్రై చేయకుండా ఏది అవ్వదని చెప్పలేం కదా. పోనీ ఏదో ట్రై చేద్దాం చూద్దాం, ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు పెట్టొచ్చు, లేకపోతే మన ఇష్టమే కదా ఏదన్నా సరే.
ట్రై చేసి చూద్దాం అనిపిస్తుంది. అందువల్ల నేను ట్రై చేస్తున్నాను నేను. ఏదైనా మన చేతిలో ఉంది కదా! చేయడమైనా ఆగిపోవడమైనా సరే. ఎందుకులే అని చేస్తున్నాను నేను. ఇక్కడైతే అలా నా మొహమే ఏం చూస్తారని చెప్పేసి నేను నవ్వుతున్నాను నేను నా మనసులో. ఇదేంట్రా బాబు ఎంతసేపు నా మొహం ఏం చూస్తారు ఈళ్ళు అని నాలో నాకే నవ్వొచ్చి నవ్వుతున్నాను నేను. ఇక్కడైతే బిర్యానీ ఉడుకుతుంది. ఇదిగోండి. ఇంకొక 5 నిమిషాలు అయిపోయినట్టే. బాస్మతి ఏంటంటే చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోద్ది బాస్మతి రైస్. మామూలు సోనా మసూరిలా కాదిది. చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతది. ఇక్కడైతే నేను కొంచెం లైట్‌గా ఫుడ్ కలర్ ఏసుకుంటున్నాను నేను. నేనెప్పుడు ఎయలేదు. ఫస్ట్ టైమ్ నేనేస్తున్నా ఫుడ్ కలరు. ఫుడ్ కలర్ అయితే ఏసి వెంటనే మనం కలుపుకోకూడదు. కొంచెం మూత పెట్టుకుంటే మొత్తం కొంతవరకే పట్టుద్ది. కలిపేసామంటే మొత్తం అంతా కలిసిపోద్ది. అలా ఇదిగోండి ఇప్పుడైతే చికెన్‌లో అయితే దగ్గరికి అయిపోయింది. నేను దించే ముందు కొత్తిమీర ఏసుకుంటున్నాను నేను. నా దగ్గర కొంచెమే ఉంది కొత్తిమీర. అందుకే కొంచెమే ఏసుకున్నాను నేను. ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ అయిపోయింది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను నేను. కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి చూస్తున్నా ఉడికిందా లేదని చెప్పేసి అయిపోయింది. అస్తమానం ఆపేస్తా, ఆపేస్తా అంటదేంటి? ఆ మాత్రం దానికి ఎందుకు ఛానల్ పెట్టాలి? ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకోకండి. ఖచ్చితంగా నేను చేస్తాను. ఒకవేళ అంతగా లేదు చేయలేకపోతున్నానంటే తప్పట్టు గాని చెయ్యాలని 100% నాలో ఉంది. ఇదిగోండి ఇక్కడైతే బిర్యానీ కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనేమైతే అంత అధ్వానంగా ఆపేయను నేను. ట్రై చేస్తా. ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మా ఇంట్లో వండుకునే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ. గుడ్ నైట్. బాయ్ బాయ్.